హల్లెలూయా. జ్ఞానుల ఉపదేశం ఏం చేస్తుంది? మరణములో ఉండి నిన్ను విడిపిస్తుంది. నా చెల్లి, నా తమ్ముడు, ఈవేళ కష్టాల్లో ఉన్నావు, రేపు రానున్న దినాల్లో అయి నీకు ఉండవు. ఈవేళ నిందల్లో, బాధల్లో, అప్పుల్లో ఉన్నావు, రానున్న దినాల్లో అయి నీకు ఉండవు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందుకని చెప్పి ప్రియులారా, ఎప్పుడు కూడా శ్రమ వైపు చూడమాక శ్రమ నుండి విడిపించే యేసయ్య వైపు చూడు. దానియేలు చుట్టూ సింహాలను చూడలేదు, సింహాల నుండి విడిపించే దేవుణ్ణి చూశాడు. ఎందుకంటే నా దేవుడు విడిపిస్తాడనే నమ్మకం ఆయనకి. ఎలాంటి శ్రమలో ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్నావు, ఎలాంటి రోగంలో ఉన్నావు, ఎలాంటి అప్పుల్లో ఉన్నావు నాకు తెలియదు, కానీ మీకు నమ్మకం ఉంటే నా దేవుడు నన్ను విడిపిస్తాడు, విడిపిస్తాడు అంతే. ఏదో ఒక రోజు విడిపిస్తాడు. ఆ రోజు వరకు ఆయన దగ్గర మనం నమ్మకముగా బ్రతకాలి. హల్లెలూయా. కానీ ఒక మంచి మాట చెప్తున్నాను, మన బ్రతుకు దినములన్నీ అంట ఎవరిని కన్నీరు పెట్టించొద్దు. అది మనకు మంచిది కాదు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఐశ్వర్యవంతుడు.